వ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా వాహనదారులు బంకులకు పోటెత్తుతున్నారు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గ్యాస్ ప్రాబ్లం లేకపోతే ఆటో ఎందుకు దొప్పుతామా? అక్కడ ఎంత దూరం నుంచి దోపుకొస్తున్నాం? కిలోమీటర్ నుంచి దొప్పుతున్నాం. కిలోమీటర్ నుంచి దోపుకొస్తున్నాం. ఎట్లా మరి ఎల్పిజి గ్యాస్ దొరుకుతుందా? ఎల్పిజి లేదు, ఏది లేదన్న. ఏది లేదు, ఏ గ్యాస్ లేదు. అబద్ధాలే చెప్తారు. మళ్ళీ గ్యాస్ ఉంది అంటారు. ఏడ ఉంది గ్యాస్? చెప్పండి. గ్యాస్ లేదు, గ్యాస్ లేదు. ఎక్కడ గ్యాస్ ఉంటే ఇంత ఇబ్బంది ఎందుకు? మొత్తం 1 కిలోమీటర్ వరకు లైన్ ఉంది మాది. పొద్దున్నుంచి అదే పరిస్థితి ఉంది. ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నావు? ఏ గంటన్నర అయింది ఇప్పుడు. ఇంకా ఆడికి పోయేవారికి ఇంకా అర్ధ గంట అవుతుంది. అర్ధ గంట, 2-3 గంటలు మరి ఏం అయిపోతుంది. మరి ఏం తోలుతున్నావు నువ్వు? ఏదో ఉన్నదంతా దొరుకుతుంది కదా, ఒక 200-300 సాయంత్రం వరకు అన్ని. అంతే ఆశ. మళ్ళీ అది అయిపోతే మన పొద్దుగాల మళ్ళీ అయిపోయింది. ఆపేసేయాలి ఇప్పుడు. బండి ఉన్నదే 6 లీటర్ వేస్తున్నాడు ఇప్పుడు. దానికన్నా ఎక్కువ వేయాడు. ఒక బండికి 6 లీటర్ వేస్తున్నాడు అంతే. ఒక రోజు ఎంత పడుతుంది అలా ఫుల్ చేయాలంటే? 18 లీటర్. 6 లీటర్ పోస్తున్నాడు. 6 లీటర్లు అంటే మొత్తం అందరికి సమానంగా సరిపోవాలని 6 లీటర్. ఇప్పుడు ఇచ్చేది కూడా ఫుల్ ఇస్తలేడు. ఫుల్ లేదు, 6 లీటర్. ఇప్పుడు ఒకరికి మొత్తం ఫుల్ వేసుకుంటే వెనక ఉన్న వాళ్ళకి దొరకదు.